కార్తీక మాస మహిమ గురించి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తూ, ఈ మాసంలో దీపారాధన చేస్తే ఎంత ఫలితమో కేవలం ఈ పురాణాన్ని వింటే ఏం జరుగుతుందో, అలాగే కార్తీక మాసంలో దాన ధర్మాల వల్ల వచ్చే పుణ్యం గురించి, వాటి వెనకాల ఉన్న కథల గురించి చెప్తున్నాడు. ఈ కథలన్నీ స్కంద పురాణంలో వివరించారు. ఇక మొదటి కథలోకి వెళితే, పూర్వం పాంచాల దేశాన్ని పాలిస్తున్న రాజుకు సంతానం లేక అనేక యజ్ఞయాగాదులు చేసి చివరికి విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపస్సు ఆచరిస్తూ ఉండగా అక్కడికి పిప్పలాదుడని ఒక ముని వచ్చి, పాంచాల రాజా, నీవెందుకింత తపస్సు చేస్తున్నావు? నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి ఆ రాజు, ఓ ఋషి పుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపద అన్నీ ఉన్నాయి. కాని నా వంశాన్ని నిలపడానికి ఒక పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపస్సు చేపట్టానని చెప్పాడు. అంతే. దానికి ఈ పిప్పలాద మహర్షి, ఓయి పాంచాల రాజా, కార్తీక మాసమున శివ సన్నిధిని చేరి ఈశ్వర ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెళ్లిపోయాడు. ఇక వెంటనే ఈ పాంచాల రాజు తన దేశానికి తిరిగి వెళ్లి పుత్ర సంతానం కోసం అతి భక్తితో శివాలయమున కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదాలను ప్రజలకు పంచిపెట్టుచు ప్రతిరోజు విడవకుండా నెల రోజులు దీపం పెట్టాడు. దాన ధర్మాలు చేశాడు. మంచి కార్యం వల్ల పాంచాల రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసాలు నిండిన తరువాత శుభ ముహూర్తాన్న ఒక పుత్రుణ్ణి కన్నది. ఇక ఆ రాజు కుటుంబకులు సంతోషించి తమ దేశమంతటా పుత్రోత్సవము చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలుడికి శత్రుజీ అని నామకరణం చేయించి అమిత గారాభముతో పెంచుతున్నారు. అయితే కార్తీక మాస దీపారాధన వల్ల పుత్ర సంతానం కలిగినందుకు ఆ దేశమంతటా ప్రతి కార్తీక మాసం వ్రతాలు, దీపారాధనలు ఇలాగే చెయ్యాలని ఆ దేశపు రాజు ఆదేశించాడు. ఇక ఈ రాజకుమారుడు శత్రుజీ దినదిన ప్రవర్ధమానుడుగా సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకున్నాడు. కాని తనకి యవ్వనము రాగానే దుష్టుల సావాసం చేత, తల్లిదండ్రుల గారాభం చేత తన కంటికింపుగా ఉన్న స్త్రీలని బలాత్కారం చేస్తూ ఎదిరించిన వారిని దండించుతూ తన కామవాంఛ తీర్చుకుంటున్నాడు. ఈ తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన సంతానం కాబట్టి కుమారుడిని చూసి చూడనట్లు, విని విననట్లుగా ఉన్నారు. ఈ శత్రుజీ ఆ రాజ్యములో తన కార్యాలకు అడ్డు చెప్పే వారిని నరుకుతానని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేస్తూ ఉన్నాడు. అలా తిరుగుతూ ఉండగా ఒక రోజు ఒక బ్రాహ్మణ పుత్రికను చూడడానికి వెళ్ళాడు. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడచ్చు. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుడి భార్య, అలాగే మంచి రూపవతి. ఆమె అందచందాలను వర్ణించుట మన్మధుడికైనను సాధ్యం కాదు. అట్టి స్త్రీ కంట పడగానే ఈ రాజకుమారుడి మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేశాడు. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయన మందిరానికి తీసుకొని పోయి రహస్యంగా ఉన్నారు. ఇలా ఒకరికొకరు ప్రేమలో ఉంటూ ప్రతిరోజు అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకుంటూ తమ కామవాంఛ తీర్చుకుంటూ ఉన్నారు. ఇలా కొంతకాలం జరిగింది. ఏదో విధంగా ఈ సంగతంతా ఆమె భర్తకి తెలిసి పసిగట్టి భార్యను, రాజకుమారుని ఒకేసారిగా చంపాలని నిర్ణయించుకుని ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించి ఉన్నాడు. అలా ఉండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ శత్రుజీ ఈ సౌందర్య రాశితో శివాలయంలో కలుసుకుందామని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరారు. ఈ సంగతి పసిగట్టిన ఆ బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉన్నాడు. శత్రుజీ అతని ప్రేయసి ఇద్దరు గుడిలో కలుసుకొని ఉన్న సమయంలో చీకటిగా ఉన్నదని దీపమన్నా ఉంటే బాగుండు కదా అని ఈ రాజకుమారుడు తన ప్రియురాలు పైట కొంగును చించి అక్కడున్న ఆముదపులో ముంచి ఆ ఆముదపు ప్రమదలోనే దీపము వెలిగించాడు. ఆ తరువాత వీరిరువురు ఒకరికొకరు చూస్తుండగా అదే అదుననుకొని ఆమె భర్త కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను, ఆ రాజకుమారుడి తలలను ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించాడు.
మరణించారు. వారి పుణ్యం కొద్దీ ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అవ్వడం వల్ల ఆ రోజు ముగ్గురు చనిపోవడం వలన శివదూతలు ఈ ఇరువురి ప్రేమికుల్ని తీసుకొని పోవుటకు, యమదూతలు ఆ బ్రాహ్మణుణ్ణి తీసుకొని పోవుటకు అక్కడికి వచ్చారు. అయితే యమదూతలను చూసి ఈ బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళటానికి మీరెలా ఇక్కడికి వచ్చారు? కామందకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చారు. ఇది చిత్రంగా ఉందని ప్రశ్నించాడు. అయితే యమకింకరులు, ఓ బ్రాహ్మణ, వారెంతటి నీచులైనా ఈ పవిత్ర దినమున అంటే కార్తీక పౌర్ణమి సోమవారం రోజున తెలిసో తెలియకో శివాలయంలో శివుడి ఎదురుగా దీపం వెలిగించుట వల్ల అప్పటి వరకు చేసిన పాపాలన్నీ వారివి నశించిపోయాయి. కాబట్టి వారిని కైలాసమునకు తీసుకుపోవుటకి శివదూతలు వచ్చారని చెప్పారు. యమదూతల మాటలు రాజకుమారుడు విని, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాము. కాబట్టి ఈ ఫలితము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలితంలో కొంత ఆ బ్రాహ్మణుడికి దానం చేశాడు. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సన్నిధికి చేర్చారు. ఈ కథ మొత్తం చెప్పి, విన్నావా రాజర్షి, శివాలయంలో దీపారాధన చేయడం వలన ఆ ప్రేమికులు చేసిన పాపాలన్నీ పోవడమే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగింది. కార్తీక మాసంలో నక్షత్రమాల యందు దీపం ఉంచిన వారు జన్మరహిత్యమవుతుందని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడు. అలాగే కార్తీక పురాణం విన్నా కూడా సకల పాపాలు పోతాయి, మన కోరికలు నెరవేరుతాయని మరొక కథ కూడా తెలియజేస్తున్నాడు. ఓ జనకరాజా, కావేరి నది తీరానికి దగ్గరగా ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి ఒక పుత్రుడున్నాడు. ఇతడి పేరు శివశర్మ. అయితే ఈ శివశర్మ చిన్నతనం నుండి అతి గారాభంగా పెరుగుతూ ఎలాంటి భయభక్తులనేవి లేకుండా పెరిగాడు. దాని కారణంగా ఇతడికి నీచ సవాసాలు చేసి ఇతడు కూడా చెడు అలవాట్లతో దురాచారపరుడై ఉన్నాడు. ఈ శివశర్మ చేసే పనులు చూసి ఒకరోజు ఇతని తండ్రి అయిన దేవశర్మ కుమారుడిని పిలిచి, బిడ్డ, నీ చెడు ప్రవర్తన, ఈ దురాచారాలు అంతు లేకుండా ఉన్నాయి. నీ గురించి బయట ప్రజలు నానా విధాలుగా చెప్తున్నారు. నన్ను నిలదీసి మరీ అడుగుతున్నారు. నీ వల్ల నాకు కలిగే నిందలకి సిగ్గుపడుతూ నలుగురిలో నేను తిరగలేకపోతున్నాను. కాబట్టి నీవు కార్తీక మాసంలో నదీ స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపాలు తొలగడమే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది. కాని నీవు అలా చేయడం మాని తిరుగుతున్నావు. ముందు నేను చెప్పిన విధంగా చెయ్యమన్నాడు. దానికి అతని కొడుకైన శివశర్మ, తండ్రి, స్నానం చేయడం వంటివన్నీ మురికి పోవుటకు మాత్రమే కాని దీనిలో అర్థం వేరు కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా? దేవాలయంలో దీపాలు వెలిగిస్తే లాభమేమిటి? ఆ దీపమేదో ఇంట్లోనే పెట్టడం మంచిది కాదా అని అనవసరపు వ్యతిరేకార్థాలతో వెటకారంగా సమాధానమిచ్చాడు. ఇక ఈ శివశర్మ సమాధానం విని అతని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమును నీవంత చులకనగా చూస్తున్నావు. నీ ఈ మాటలకు, నీ పనులకు నువ్వడవిలో రావి చెట్టు తొర్రలో ఒక ఎలుక రూపంలో బ్రతుకుతావు అని కొడుకుని శపించాడు. ఆ శాపంతో శివశర్మకు జ్ఞానోదయమై చాలా భయపడి తన తండ్రి పాదాలపై పడి, నన్ను క్షమించు అని, నేను అజ్ఞానందకారంలో పడి దైవాన్ని, దైవ కార్యాలను చులకన చేసి వాటి ప్రభావాలను గ్రహించలేకపోయాను. ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది. నాకా శాప విమోచనం ఎప్పుడో, ఏ విధంగా కలుగుతుందో దానికి తగు తరుణోపాయం ఏమిటో వివరించమని ప్రాధేయపడ్డాడు. దానితో వెంటనే దేవశర్మ, నేను పెట్టిన శాపం అనుభవిస్తూ ఎలుకై తిరుగుతూ ఉండగా మూషిక రూపంలోనే నీవెప్పుడైతే కార్తీక మహత్యం వింటావో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తి పొందుతావని కొడుకుకు చెప్తాడు. ఆ తరువాత శివశర్మ ఎలుక రూపం పొంది అడవిలోకి పోయి ఒక చెట్టు తొర్రలో నివసిస్తూ పండ్లు ఫలాలు తింటూ జీవిస్తున్నాడు. ఆ అడవి కావేరి నది తీరానికి దగ్గరగా ఉండడం చేత స్నానం కోసం నదికి వెళ్లేవారు అలసిపోయి అక్కడున్న ఆ పెద్ద మర్రి చెట్టు నీడలో కొంతసేపు విశ్రాంతి తీసుకుని రామాయణం గురించి మాట్లాడుకుంటూ నదికి వెళ్తూ ఉండేవారు. ఇలా కొంతకాలమైన తర్వాత కార్తీక మాసములో ఒక రోజున విశ్వామిత్ర మహర్షి అతని శిష్యుల సమావేతముగా కావేరి నదిలో స్నానం కోసం బయలుదేరారు. అలా బయలుదేరి చాలా దూరం నడిచి అలసిపోయి ఈ ఎలుక ఉన్న ఆ వటవృక్షం కిందికి వచ్చి అక్కడే కొద్దిసేపు అందరూ కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ తన శిష్యులకు కార్తీక పురాణం వినిపిస్తూ ఉన్నాడు.
ఈలోగానే ఆ చెట్టు తొర్రలో నివసిస్తున్న ఎలుక వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యాలలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట తొంగి చూస్తుంది. అలా చూడగానే ఈ ఎలుకకు అందరూ మునీశ్వరులే కనపడ్డారు. వారిని చూడగానే అతని మనసు మారింది. వెంటనే ఎలుక వారికి నమస్కరించి, ఓ మహానుభావులారా, తమరంతా ఎవరు, ఎందుకు వచ్చారు? మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుతుంది అని ఎలుక విశ్వామిత్రుడితో అంటుంది. దానితో ఈ విశ్వామిత్ర మహర్షి, ఓయి కిరాతక, ఇక్కడ కిరాతక అంటే మూషికం పేరు. మేమంతా కావేరీ నది స్నానం కోసం ఈ ప్రాంతానికి వచ్చాము. మేము స్నానమాచరించి కార్తీక పురాణాన్ని పఠిస్తున్నామని చెప్తాడు. అలాగే నువ్వు కూడా ఇక్కడ కూర్చొని సావధానుడివై విను అని చెప్తాడు. అటు తర్వాత ఈ కిరాతకుడు అనే ఎలుక కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వింటుండగానే తన పూర్వజన్మ జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. ఆహారం కోసం వచ్చిన ఎలుక చెట్టు మొదట దాగి ఉండి ఈ పురాణమంతా వింటుంది. అలా విన్న తరువాత ఈ ఎలుక తన పూర్వజన్మలో ఏదైతే బ్రాహ్మణ రూపం ఉందో ఆ బ్రాహ్మణ రూపం పొంది, ఓ మునివర్య ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడనయ్యానని తన కథ అంతా విశ్వామిత్ర మహర్షికి చెప్పాడు. ఇలా కార్తీక మహత్యాన్ని విని తమ తమ పాపాలన్నీ పోగొట్టుకుని దేహశుద్ధి అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడు. ఈ మాసంలో దాన ధర్మాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా ఒక కథ ఉందని వశిష్ఠ మహర్షి చెప్తూ విను జనక అని వివరిస్తున్నాడు. పూర్వం ద్రవిడ దేశంలో ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉండేది. ఆమెకి పెండ్లైన కొద్ది రోజులకే తన భర్త చనిపోయాడు. ఈమెకి సంతానము గాని బంధువులు గాని లేరు. అందువల్ల ఆమె ఇతరుల ఇళ్లల్లో దాసి పని చేస్తూ అక్కడే భోజనం చేస్తూ యజమాని సంతోషం కొద్దీ ఏదైనా వస్తువులిస్తే ఆ వస్తువులను వేరే వారికి ఎక్కువ ధరకు అమ్ముకుంటూ తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకి ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకుంటూ, అలాగే దొంగలు దొంగిలించి తీసుకొచ్చిన వస్తువులను కూడా ఈమె తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకుంటూ సొమ్ము కూడబెట్టుకుంటుంది. ఈ విధంగా కూడబెట్టిన ధనం వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లల్లో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవిస్తుంది. ఈమె ఎంత సంపాదించినా ఒక్కరోజు కూడా ఉపవాసం గాని దేవుడిని మనసారా ధ్యానించడం కానీ చెయ్యలేదు. పైగా వ్రతాలు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగాడికి పిరికెడు బియ్యము పెట్టక తాను తినక అలా డబ్బులు కూడబెట్టుకుంటూ వెళ్తుంది. అలా కొంతకాలం జరిగిపోయింది. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గ మధ్యంలో ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చి ఆ రోజు అక్కడొక సత్రంలో ఉన్నాడు. అతడా గ్రామంలో మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె దగ్గరికి వెళ్లి, అమ్మ, నీ మంచి కోసం చెప్తున్నాను విను. నీకు నాపై కోపం వచ్చినా సరే నేను చెప్పే మాటలు మాత్రం విను అని. మన ఈ శరీరము శాశ్వతము కాదు. ఈ శరీరం ఒక నీటి బుడగ లాంటిది. ఏ క్షణంలో మృత్యువు మనల్ని తీసుకుపోతుందో ఎవరికీ తెలియదు. ఈ పంచభూతాలు సప్త ధాతువులతో నిర్మించబడి మన ఈ శరీరంలో ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవుతుంది. అలాంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమిస్తున్నావు. ఇది అజ్ఞానంతో కూడుకుని ఉన్న దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకో. అగ్నిని చూసి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరికి వెళ్లి భస్మం అవుతుంది. అదే విధంగా మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడిన నశించిపోతాడు. కాబట్టి నా మాట విను. నీవు తినక ఇతరులకు పెట్టక అలాగే డబ్బు కూడబెడుతున్నావు కాబట్టి అన్యాయముగా సంపాదించిన ధనాన్ని ఇప్పుడైనా పేదలకు దాన ధర్మాలు చేసి పుణ్యమును సంపాదించుకో. ప్రతిరోజు శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాలు చేసి మోక్షము పొందు. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యాలను పొందగలవని ఉపదేశించాడు. ఇక వితంతువైన ఆ స్త్రీ ఈ బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు
తన్మయురాలై తన మనసు మార్చుకొని ఆ రోజు నుండి దాన ధర్మాలు చేస్తూ కార్తీక మాసములో వ్రతాలు చేసి తన జన్మరహిత్యమై మోక్షం పొందింది. కాబట్టి కార్తీక మాసంలో వ్రతాలు చేస్తే అంత మహిమ ఉంటుందని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడు. కార్తీక పురాణంలోని కథలు అందరూ తెలుసుకోవాలనేదే మా యొక్క అభిప్రాయం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి హైప్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.